వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అలాగే ఇంకా చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. ఎందు గురించి అంటే చాలా మంది అడిగారు కదా, నేను ఈ రోజు వ్లాగ్ లో చెప్పలేదు, నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాను అనేసి చెప్పాను కదా. అది ఏంటి అనుకుంటున్నారా? ఏమీ లేదు అండి. మా చెంగిచేర్లో వచ్చేసి ల్యాండ్ ఉంది అని చెప్పాను కదా, అది అమ్మేశామండి. అది అమ్మేసి మేము పైన కట్టుకోవడానికి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నాము. ఫస్ట్ మాకు ఎంత బడ్జెట్ అవుతుంది లెక్కలు వేసుకున్నామండి. దాదాపు 25 lakhs దాకా అవుతుంది అనేసి మాకు తెలిసింది బడ్జెట్. అందుకే మేము ఆ బడ్జెట్ కూడా ఎలా వేసాము అనేది మీకు షేర్ చేస్తానండి. ఇదే నేను మీకు చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. నేను చెంగిచెర్ల ల్యాండ్ వచ్చేసి దాదాపు 1 month నుంచి అమ్మకానికి పెట్టామండి. ఎందుకంటే అది వచ్చేసి 140 ఉంది, 114 గజాలే ఉంది అండి. అందు గురించి అది తీసేయాలి అనేసి డిసైడ్ అయ్యాము. మళ్ళీ అది వెస్ట్ ఫేస్ అండి, ఇంకా కొంచెం అది చివరకు ఉంటుంది చెంగిచెర్ల ల్యాండ్ వచ్చేసి. అందుకే అది తీసేసి మళ్ళీ మా ఇంటి దగ్గర ఇంకా వేరే ప్లేస్లో ఏమంటారు ల్యాండ్ కొనడానికి డిసైడ్ అయ్యాము. 150 acres తీసుకుందాము అనుకుంటున్నాము. అది తీసుకోగా మిగిలిన కొన్ని పైసలు, తర్వాత ఇంకా మా దగ్గర చిట్టీలు వేసిన డబ్బులు, ఇంకా మా వారికి వచ్చే లోను, ఇవన్నీ కలిపి మేము అందాద లెక్కలు వేసుకుంటున్నాము. కాకపోతే ఇల్లు పైన కట్టడానికి మాత్రం 25 lakhs కరెక్ట్గా అవుతుంది అనేసి మేము ఒక అందాద లెక్క అనేది వేసామండి. అదే ఇంకా మీకు చూపించాలి నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు కాదు అండి, నేను మళ్ళీ ఇంకో వ్లాగ్లో షేర్ చేస్తాను ఎంతెంత అందాజ వేసుకున్నాము అనేది. ఇంకా నాకే కరెక్ట్ క్లారిటీ లేదు, జస్ట్ వేసుకున్నాము అంతే. అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదే మీకు నేను చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. అంటే నాకు పెద్ద గుడ్ న్యూస్ అంటే మీకు కూడా కదా, అందు గురించి. ఇంకా పైన ఉండాలి అనేది నా కోరిక అండి. ఎందుకంటే నాకు ఇల్లు సరిపోవడం లేదు అండి. ఇంత పెద్దగా ఉన్నా సరిపోవడం లేదు, ఎందుకో అర్థం కావట్లేదు. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా మా సామాన్లు పెరిగాయి, మా ఐటమ్స్ అన్నీ పెరిగాయి అండి. అందు గురించి మేము పైన కట్టాలి అనేసి డిసైడ్ అవుతున్నాము. ఇంకా మా ఇల్లు ఇప్పుడు చూడడానికి కూడా నార్మల్గా ఉంటుంది అండి, మరీ అంత హెవీగా ఉండదు. పైన కొంచెం ఫ్యాష్గా, కొంచెం ఏమంటారు స్టైలిష్గా కట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాము అండి. అందు గురించి మేము ఇంకా కింద వదిలేసి పైన కట్టడానికి డిసైడ్ అయ్యాము. ఇది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఆ ల్యాండ్ అమ్ముడుపోతే ఇవన్నీ మేము చేయగలము అనేసి డిసైడ్ అయ్యాము. దేవుని దయ వల్ల ఆ ల్యాండ్ అయితే అమ్ముడుపోయింది. చెంగిచేర్ల ల్యాండ్ ఆల్రెడీ కొంచెం అడ్వాన్స్ కూడా ఇచ్చేసారండి. ఎన్ని లక్షలకు అమ్మారు అనేది నేను మా వారిని కనుక్కొని మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కూడా కరెక్ట్గా తెలియదు. తెలిసినా కూడా కొంచెం మా వారి పర్మిషన్ తీసుకోవాలి కదా, అందు గురించి మా వారి పర్మిషన్ తీసుకొని మీకు చెప్తాను, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళు మార్నింగే వెళ్ళిపోదాము అనేసి డిసైడ్ చేసుకున్నారు. నాకు తలనొప్పి లేసింది కదా అండి, నెక్స్ట్ డే వచ్చేసి బ్లాగ్ అస్సలు షూట్ చేయలేదు. ఇంకా ఇది వచ్చేసి ఇంకో రోజు బ్లాగ్ అండి, వాళ్ళు వెళ్ళిపోయే రోజు బ్లాగ్. దాదాపు 10వ రోజు నాడు వెళ్ళిపోయారన్నట్టు. ఇంకా మా పెద్దమ్మ ఫోన్ చేసి రమ్మని చెప్పింది. ఎందుకంటే తనకు ఎక్కువగా చేతన అవుతలేదు కదా, అందుకే రమ్మని చెప్పింది. ఇంకా వెంటనే మార్నింగే బయలుదేరిపోయారు. ఇంకా తేజు అలాగే లవి ఇప్పుడే లేసారండి, అందుకే మా వారు తీసుకొచ్చారు. ఇంకా మా ఆడబిడ్డ, అల్లుడు, మా కోడలు అందరూ కూడా రెడీ అవుతా ఉన్నారు కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి. తొందరగా వెళ్తే వాళ్ళు వేములవాడలో బండి పెట్టేసి వచ్చారు వాళ్ళ ఇంకో నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అందుకే అక్కడ నుంచి మళ్ళీ బండి మీద వెళ్ళిపోతారు. అందుకే ఇంకా మా వారు మార్నింగే రెడీ కమ్మని చెప్పారు. ఇంకా నేను వచ్చేసి వాళ్ళ కోసం టిఫిన్ ప్రిపేర్ చేశాను, దోశలు వేసి ఇచ్చాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఏదోలా అనిపించింది, ఇంకొక 4-5 రోజులు ఉంటే బాగుండు అనిపించింది. అందుకే ఇంకా నేను ఉండమనేసి అడిగాను, కానీ ఇంకా మా పెద్దమ్మకు చేత కావట్లేదు అనేసి ఇంకా వెళ్తూ ఉన్నారు అందరు కూడా. ఇంకా మా కోడల్ని కూడా అడిగానండి, ఉండమనేసి అడిగితే ఇంకా మా కోడలు కూడా మళ్ళీ వచ్చినప్పుడు ఉంటానులే అనేసి చెప్పింది. ఇంకా సరేతి అని ఊరుకున్నాను నేను కూడా. కాకపోతే అందరూ ఉండి ఒకేసారి వెళ్ళేసరికి ఏదోలా అనిపిస్తుంది కదా, నాకు కూడా ఆ ఫీలింగ్ ఇప్పటి నుంచే వస్తూ ఉంది అండి. ఇంకా వాళ్ళకైతే టిఫిన్ చేసి వేసిస్తూ ఉన్నాను. కాకపోతే ఎర్లీ మార్నింగ్ కదా, ఎక్కువగా తినలేకపోయారు. అందరూ 1-2 దోశలు మాత్రమే తిన్నారు. అందుకే ఇంకా బస్ జర్నీ కాబట్టి మళ్ళీ వామిటింగ్ అవుతుందనే అనుమానం వాళ్ళకి అనిపించింది. అందుకే ఇంకా ఎక్కువగా తినలేదు. మా కోడలు ఇంకా ఒక్కటే తినేసిందండి, తనకు ఎక్కువగా తినబుద్ధి కాలేదట. ఇంకా వెళ్ళేటప్పుడు మా అక్కకు వచ్చేసి నేను ఆల్రెడీ చీర పెట్టానండి. చీర వచ్చేసి కట్టుకొని ఎందుకు చూపించానంటే అది మీషోది కాబట్టి ఎలా ఉందో తెలియడానికి కట్టుకొని చూపించాను. కాకపోతే మా ఆడబిడ్డ ఏమీ ఫీల్ కాదు అండి అలాంటి వాటికి. తనకు ఆ చీర ఇచ్చేసాను. ఇంకా ఇప్పుడు నేను బొట్టు పెడతా ఉన్నాను. ఎందు గురించి అంటే మా ఆడబిడ్డకు గాజులు పెట్టి ఇద్దాము అనుకున్నాను నేను, హైదరాబాద్లో మంచివి.
ఇంకా వీలు కాలేదు అండి. ఇంకో 4-5 రోజులు ఉంటే షాపింగ్కి తీసుకెళ్దాము అనేసి ఉండే. ఇంకా ఏవైనా తనకు నచ్చినవి కొనిద్దాము అనుకున్నాను. అందుకే ఇంకా మా ఆడబిడ్డ కొన్ని డబ్బులు ఇచ్చాను గాజులు పెట్టుకోవడానికి. మా సైడ్ అయితే గాజులు పెట్టిస్తారు ఎక్కువ శాతం. వదినే, మరదళ్ళు, ఆడబిడ్డలు ఎవరు వచ్చినా కూడా అలా చేస్తూ ఉంటారు అన్నట్టు. ఇంకా గాజులు పెట్టుకోవడానికి మనీ ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళన్నీ లగేజ్ నైటే ప్యాకింగ్ చేసుకున్నారు. ఏం లేదు, పెద్ద లగేజ్ అయితే ఏం లేదు. ఇంకా కొత్త డ్రెస్సులు నేను మా కోడలకు కొన్ని ఇచ్చేసాను, అవి వేరే ప్యాకింగ్ చేసుకుంది అండి. వాళ్ళు వచ్చిన లగేజ్ బ్యాగ్తో పాటు ఇంకొక బ్యాగ్ కూడా నిండింది అన్నట్టు, నేను ఇచ్చిన ఐటమ్స్తో అన్నిటితో కలిపి. ఇంకా వెళ్ళడానికి రెడీ అయ్యారు మొత్తం. మా వారు కూడా కారు టర్న్ చేసుకొని వస్తూ ఉన్నారు అండి. ఇంకా వెళ్ళేటప్పుడు మా ఆడబిడ్డ కూడా మా పిల్లలకు డబ్బులు ఇచ్చింది అండి. వాళ్ళకు కూడా 100 రూపీస్. మా తేజగానికి కూడా మా కోడలు ఇచ్చింది, వాళ్ళ తమ్ముడు అనేసి. కానీ ఒకేసారి ఇంటి నిండా మంది ఉండి తర్వాత వెళ్ళిపోతా ఉంటే బాధ అనిపిస్తుంది. నాకైతే ఎవరైనా వెళ్ళిపోయిన తర్వాత 2-3 డేస్ ఏదోలా ఉంటుంది అండి. అందరూ ఉండి ఒకేలాగా అందరూ ఉండి వెళ్ళిపోతే ఏదోలాగా అనిపిస్తుంది కదా. ఇంకా తేజు వచ్చేసి కార్లో వెళ్తాను అనేసి అడిగాడు. ఇంకా తీసుకెళ్ళను అనేసరికి ఒకటేసారి మారం చేసి కుప్పకూలిపోయాడండి. అంతే, ఏం లేదు. వాడు అలగడం ఇలానే అలుగుతాడు. ఏదైనా ఇవ్వలేదు అనుకోండి అక్కడే కుప్పకూలుతాడు అన్నట్టు. మనకి ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు ఇది. ఇంకా మళ్ళీ తీసుకెళ్తాము అనేసి చెప్పారు. ఎందుకంటే చిన్నోడు కదా అని తీసుకెళ్ళను అనేసి చెప్పారు. కాకపోతే వానికి కార్లో తిరగడం అంటే బాగా ఇష్టం అండి. అందు గురించి ఇంకా తీసుకెళ్తాము అనగానే సెట్ అయిపోయాడు మళ్ళీ. ఇంకా నేను మా కోడలకు వచ్చేసి మొన్న నేను మీషోలో తీసుకున్న కొన్ని డ్రెస్సులు ఇచ్చాను. ఇంకొక డ్రెస్ కూడా ఇచ్చాను, కానీ అది ఆర్డర్ రాలే, అది ఏమంటారు కొరియర్ రాలేదండి ఇంటికి. ఇంకా నా దగ్గరనే ఉండిపోయింది. మళ్ళీ నేను ఊరికి ఇప్పుడు బతుకమ్మ పండుగకి వెళ్తాను కదా, అప్పుడు ఇచ్చేస్తాను తనకి. తనకు నచ్చిన ఎల్లో కలర్ బుక్ చేశాను అండి, అది నా దగ్గరనే ఉంది ప్రస్తుతం. వాళ్ళు వెళ్ళినప్పుడు రాలేదన్నట్టు, అందుకే ఇంకా ఇక్కడే ఉంచాను. బతుకమ్మ పండుగకి వెళ్ళినప్పుడు ఇస్తాను. పోయినసారి బతుకమ్మ పండుగ కూడా మా అత్తమ్మకు, మా ఆడబిడ్డకు నేనే బట్టలు తీసుకున్నాను అండి. నాకు మా ఫ్యామిలీకి తీసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మని తీసుకోమంటే అస్సలు తీసుకోలేదు అండి. చాలాసార్లు అడిగాను, చాలామంది అడిగారు కదా నన్ను. ఇంకా వదిన తీసుకున్న బట్టలే చాలా ఉన్నాయి కొత్తవి, అవి ఇంతవరకు యూజే చేయలేదు అండి. ఎందుకంటే చాలామంది అంటారు కదా, అందు గురించి ఇంకా అమ్మ యూజ్ చేయట్లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యూజ్ చేస్తుంది అనుకుంటాను నేను. కొత్తవి అయితే ఈ మధ్యలో వేసుకోవడం లేదు అండి. ఇంకా మేము చాలా షాపింగ్ చేయాలి, చాలా టెంపుల్స్కి వెళ్ళాలి అనేసి అనుకున్నాము ఇంకొక వారం రోజులు ఉంటే. కాకపోతే సడన్గా వెళ్ళాల్సి వచ్చింది అండి. ఇంకా పెద్దమ్మకు చాదనవుతలేదు అనేసి చెప్తే ఇంకా అందరూ కూడా సడన్గా వెళ్ళిపోయారు. అసలు ఉండలేదు ఇక తెలిసిన తర్వాత. కాకపోతే నేను మంచిగా కీసరగుట్టకు వెళ్ళి పిక్నిక్ వెళ్దాం అనేసి ఆలోచన ఉండేది నాకు. ఆ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి. ఇంకా సరైతే ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాం అనేసి అనిపించింది. కాకపోతే ఈసారి ఈ 10 రోజులు ఉండడం కూడా హ్యాపీ అండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చింది కదా మా ఆడబిడ్డ. అప్పుడప్పుడు ఇలాగే రా అక్క అనేసి చెప్తా ఉన్నాను నేను. మా అల్లుడిని, మా కోడల్ని తీసుకొని రా అనేసి చెప్తున్నాను. మళ్ళీ మా అన్నయ్య దుబాయ్ నుంచి వచ్చినప్పుడు తీసుకొని వస్తుండు మా అన్నయ్య. మా అన్నయ్య దుబాయ్లో ఉంటాడు అండి, మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్. చాలామంది అడిగారు కదా. దాదాపు వాళ్ళ ఊర్లో చాలామంది దుబాయ్లోనే ఉంటారు, అక్కడ పనిచేస్తూ ఉంటారు అన్నట్టు. మా అన్నయ్య పోవట్టి దాదాపు 20 years అవుతుంది అండి. అప్పటి నుంచి ఇంకా దుబాయ్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటాడు అండి. మా అన్నయ్య ఈసారి వచ్చినప్పుడు నేను చూపిస్తాను. ఇదివరకు ఆల్రెడీ చూపించాను అనుకుంటా, కాకపోతే ఈసారి క్లియర్గా చూపిస్తానండి. మా అన్నయ్య వచ్చినప్పుడు మేము కంపల్సరీ మా ఆడబిడ్డ వాళ్ళ ఊరికి వెళ్తాము, వల్లంపట్లకు. అప్పుడు చూపిస్తాను నేను. ఇంకా వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. తేజు అలాగే ఇంకా లవిత్ కూడా వెళ్తున్నాడు. తేజు వెళ్ళడం చూసి లవిత్ కూడా అలిగాడు. అందుకే మా అల్లుడు వెంటనే తీసుకెళ్తున్నాడండి వాడిని కూడా ముందర సీట్లో కూర్చుండబెట్టుకొని. ఇంకా తేజు వచ్చేసి బాయ్ చెప్తున్నాడు. వాడు ఏంటో అనుకుంటున్నాడు, గాలిపల్లికి వెళ్తున్నాము, మా ఊరికి వెళ్తున్నాము అనేసి అనుకుంటున్నాడు. ఇక్కడనే దింపేసి వచ్చి మళ్ళీ వస్తారు అనేసి వానికి కూడా తెలియదు. అందుకే మాకు చాలాసేపు బాయ్ చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళు వచ్చేసారు, మళ్ళీ జూబ్లీలో దింపి వచ్చేసారు. లవిత్ కొద్దిగా వామిటింగ్ చేసుకున్నాడట అండి. వాడు బ్రష్ చేసి వెంటనే వెళ్ళాడు, అందుకే నంజులాగా కొంచెం కక్కాడు అనేసి మా వారు చెప్పారు. లవిత్కి మార్నింగ్ కానీ తిన్న తర్వాత కానీ తీసుకెళ్ళామనుకోండి వామిటింగ్ చేసుకుంటాడు.
మా తేజుకి అయితే అలవాటు, వానికి ఎందుకో ఏమీ కాదు, గుడ్ బై లెక్క ఉండిపోతాడు వాడు. ఇంకా మా వారు వాళ్ళని దింపేసి లోపలికి మాకు ఇచ్చేసి కార్ టర్న్ చేసుకుంటున్నారు. ఇది వరకు ఒక వారం రోజుల క్రితం మా ఆడబిడ్డ వాళ్ళు రాకముందు కారు టర్న్ చేసుకునేటప్పుడు వెనుకకు మా కారుకున్న లైట్ పగిలింది చూడండి. ఇది స్తంభం దాకి పగిలింది అండి అనుకోకుండా, ఎందుకంటే బ్యాలెన్స్ అటు ఇటు అయిపోయింది. అప్పుడు ఎత్తువంపులాగా ఉంది అన్నట్టు రోడ్డు ముందుకు, అందుకే కార్ లైట్ పగిలింది. దానికి 3-4,000 కావాలి కావచ్చు. మళ్ళీ ఏదైనా ఏదైనా కార్కి ఐటెం పోతే మాత్రం దానికి పెట్టడానికి చాలా డబ్బులు కావాలి కదండి. అప్పుడప్పుడు గొంతు ఇలా బొంగురు పోతుంది, ఇంకా వాయిస్ అయితే బ్రేక్ అవుతుంది అండి, ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా కార్ లైట్కి అయితే 4,000 కావాలి. మళ్ళీ మాది ఇంకా పెద్ద కార్ కాబట్టి దీనికి బాగానే పడుతుంది. మాది టాటా జెస్ట్ అండి కారు, అది కూడా టాప్ మోడల్. నేను మా కార్ డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పాను, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఓల్డ్ వీడియోస్లో. ఇంకా మా వారు కార్ టర్న్ చేసుకొని వచ్చేటప్పుడు అరెక్మాల్ బండి అతను వచ్చారండి. ఇంకా అరెక్మాల్ బండి అతని దగ్గర మా వారు ఈరోజు పిల్లలకి కడతారు కదా మొలతాడు, నల్లదారం దిష్టి తలగకుండా, అది తీసుకుంటా ఉన్నారు. మొలతాడు లేని మొగోళ్ళు ఉండకూడదు, గాడిదలు ఉరుతాయి అంటారు కదా, అందుకే కంపల్సరీ మొలతాడు ఎప్పుడూ తీసుకుంటూ ఉంటారు. మా ఇంట్లో ఎప్పుడు పెద్ద పెద్దది ఉంటా ఉంటుంది. ఇంకా లవిత్కి అయితే వెండి మొలతాడు ఉంది అండి, వర్షిత్కి చేపించింది, అది వానికే పరిమితం అయిపోయింది. ఇంకా మొలతాడు తీసుకుంటా ఉన్నాడు పిల్లలకి, ఇంకా అందరికీ కూడా. అలాగే నేను అరేక్మాల్ దగ్గర ఈసారి కొన్ని ఐటమ్స్ తీసుకున్నానండి, చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర వచ్చేసి క్లిప్పులు, ఫ్లక్కర్లు అన్నీ కొత్తగా వచ్చినట్టున్నాయి, అందుకే కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఇవి కూడా కొన్ని తీసుకున్నాను నేను. ఇంకా నేను ఎప్పుడు అరేక్మాల్ బండి వచ్చినా కూడా 1-2 ఐటమ్స్ తీసుకుంటూ ఉంటాను. అవి ఎక్కువ కాస్ట్వి ఏమీ కాదు అండి, నార్మల్ కాస్ట్వి అయినా ఏవో ఒకటి తీసుకుంటూ ఉంటాను. ఇంకా ఇప్పుడు పండుగ సీజన్ కదా, అందుకే జ్యువెలరీ కూడా తీసుకొచ్చారు. తేజు వచ్చేసి అరేక్మాల్లో ఉన్న అన్ని ఐటమ్స్ అడుగుతూ ఉన్నాడు. వాడు కారు, లారీ ఇవన్నీ అడుగుతూ ఉన్నాడు. ఇంక ఇవన్నీ ఖరాబ్ అవుతాయిరా అనేసి చెప్తే కూడా వినడం లేదు అండి. ఇంకా వానికి నచ్చినవి కొన్ని కొనిచ్చాం మేము. తేజు ఇక్కడ ఎందుకు ఉన్నాడో అందరికీ అర్థమైంది అనుకుంటా. నేను ముందు వ్లాగులలో చెప్పలేకపోయాను అండి, అసలు చెప్పే సిచ్యువేషన్ కూడా లేదు. నేను మళ్ళీ మీకు ఇంకొక వ్లాగ్లో మేము వదిన వాళ్ళకు పాజిటివ్ వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాము అనేది మీకు చూపిస్తానండి, నేను చెప్తాను స్వయంగా. ఇంకా నేను వచ్చేసి శారీ పిన్స్ తీసుకుంటున్నాను. నెమలివి ఇలా అడ్డం ఉన్నాయండి ఈ శారీ పిన్స్ వచ్చేసి, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అనేసి నేను ఒక శారీ పిన్ తీసుకున్నాను అండి. నాకేంటో కానీ శారీ పిన్స్ ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ ఎప్పుడు కొత్తగా కనిపిస్తే అదే తీసుకోవాలి అనిపిస్తుంది, అందుకే ఇంకెప్పుడు తీసుకుంటా ఉన్నాను. పిల్లలు ముగ్గురు కూడా దాదాపు ఇలా బబుల్స్ వచ్చేవి తీసుకున్నారు అండి. వాడు కార్ తీసుకోలేదు అనేసి అలిగాడు. ఆ కార్ వచ్చేసి అస్సలు బాగలేదు అండి, ఆల్రెడీ బెండ్ అయిపోయింది, ఇంకా తీసుకోలేదు. అందు గురించి వేరే కార్లు ఇంట్లో ఉన్నాయి, లేకుంటే మా వారు తీసుకొస్తాను అనేసి చెప్పారు డీమార్ట్లో. ఇవి అంత స్టాండర్డ్గా ఉండవు కదా అండి కార్లు వచ్చేసి, అందుకే తీసుకోలేదు. ఇంకా తీసుకోకుంటే కొద్దిసేపు అలిగి కూర్చున్నాడు మా తేజుగాడు. కూర్చున్న తర్వాత మళ్ళీ సెట్ అయిపోయాడు. మా అమ్మ కార్ తీసుకొస్తాడు అంటే, ఇంకా మేము బబుల్స్ తీసుకున్నాము అనేసి చెప్పాను కదా, అవి లవితు వర్షితు ఊతా ఉంటే వాడు ఆ బబుల్స్ని పట్టుకోవడానికి వెళ్తా ఉన్నాడు చూడండి. చాలామంది అన్నారు కదా అండి, తేజుని బాగా చూసుకోండి అక్క, తేజుని హ్యాపీగా ఉంచండి అనేసి చెప్పారు కదా. తేజుని ఫుల్ హ్యాపీగా చూసుకుంటామండి. మా పిల్లల కంటే ఎక్కువగా నేను తేజుని చూసుకుంటాను. నా దగ్గర ఉంటే మాత్రం ఇంకా వాడు చాలాసేపు ఆడుకున్నాడు. ఎంతసేపు ఆడుకుంటే ఇంకా అంతసేపు బయటనే ఉన్నామండి, ఎందుకంటే ఏమైనా బండ్లు వస్తాయి కదా, అందు గురించి అమ్మ నేను ఇక్కడే ఉండిపోయాము. కొద్దిసేపు అమ్మ ఉంది, కొద్దిసేపు నేను ఉన్నాను వానితో పాటు. మా పిల్లలు కూడా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కువగా తెలియదు కదా, అందు గురించి ఇంకా వానికి ఇలాంటి బబుల్స్ వచ్చినప్పుడు ఆడుతా ఉన్నాడు. దాదాపు ఒక 1 అవర్ దాకా ఇక్కడనే టైం స్పెండ్ చేశాడు అండి. బ్రష్ చేయమంటే కూడా చేయలేదు, వీటితో ఆడుకుంటూ. చూడండి మా తేజ్ గాడు గుడ్ బాయ్ అంటే గుడ్ బాయ్ అండి, ఎంత బాగా ఆడుకుంటున్నాడో. చిన్నపిల్లలు కొంతమంది మారం చేస్తారు కదా, కానీ మా తేజు వచ్చేసి కొద్దిసేపు మారం చేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు రిలాక్స్ అయిపోతాడు వానంతట వాడే. ఇంకా వానితో ఎక్కువగా ప్రాబ్లం ఉండదు అండి ఆ విషయంలో మాత్రం. మరి ఎక్కువగా కూడా ఎప్పుడు ఏడవడు, జస్ట్ అలుగుతాడు నా లెక్క. ఇంకా వాడు కూడా బబుల్స్ ఊదుతా అనేసి వాంది కూడా తీసుకున్నాడు.
వానికి కూడా బబుల్స్ వస్తూ ఉన్నాయి. చూడండి, చిన్న చిన్న బబుల్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా వాళ్ళ బావలకి బాబా బబుల్స్ అనేసి చెప్తా ఉన్నాడు. వాడు మంచిగా పిలుస్తాడు మా పిల్లల్ని మాత్రం బావా 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 అని. అచ్చి బావా, చిన్ను బావా, పెద్దు బావా అనేసి పిలుస్తాడండి. మా వారు చెప్పారు అన్నట్టు, పేరు పెట్టి పిలవడం కంటే పెద్ద బావ చిన్న బావ అనడం మంచిది అనేసి తేజ్గానికి చెప్పారు. అందుకే ఇంకా అప్పటి నుంచి అదే పిలుస్తూ ఉన్నాడు. ఇంకా మా తేజ్గాడు ఇక్కడ చాలా సిన్సియర్గా గుడ్ బాయ్ లెక్క ఉన్నాడండి. టైంకి తినడం, టైంకి పడుకోవడం, టైంకి ఆడుకోవడం ఇవన్నీ చేశాడు అన్నట్టు. అందుకే నాకు ఎక్కువ ఆశ కూడా రాలేదు వానితోని. కాకపోతే అమ్మ ఎందుకు వచ్చింది అంటే, నేను ఎప్పుడైనా పని చేసుకునేటప్పుడు వాడిని చూసుకోవడానికి అమ్మను రమ్మని చెప్పామండి. ఇంకా అమ్మ కూడా అలా జరిగిన తర్వాత ఎవరికైనా ఉండబుద్ధి కాదు కదా, అందుకే అమ్మ కూడా వెంబడే వచ్చేసింది అండి. ఇలాంటి సిచ్యువేషన్ మాకు వస్తుందనేసి మేము ఎప్పుడూ అనుకోలేదు. మళ్ళీ చాలా రోజుల తర్వాత మాకు కొన్ని పెద్ద పెద్ద సంఘటనలు ఎదురవుతూ ఉన్నాయి ఇలాంటివి. ఇంకా మా సోలార్కి కావాల్సిన పెద్ద పెద్ద ఏమంటారు బొంగులు లాంటివి కూడా వచ్చాయి అండి, రాడ్స్ లాంటివి. ఇవి ఫిట్ చేయడానికి అనుకుంటా. అసలు సోలార్ ఎక్విప్మెంట్ చాలా ఉంది అండి. ఇవే లాస్ట్ అనుకుంటున్నాను నేనైతే. ఇవి పెట్టడానికి అనుకుంటా పైన. మా వారు లేరు, డ్యూటీకి వెళ్ళిపోయారు. మా వారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చాయి. ఇంకా నేను ఒక పక్కకు పెట్టమనేసి చెప్పానండి. ఇక్కడ అన్నీ కూడా అన్న వచ్చేసి ఒక పక్కకు పెట్టాడు. దాదాపు 6 7 అనుకుంటా. ఇవి కూడా మా ఇల్లంతా కూడా సోలార్ ఎక్విప్మెంటే నిండిపోయింది అండి మొత్తం. చూడండి, ఇటు సైడ్ వచ్చేసి ప్లేట్స్ ఇంకా వేరే ఉన్నాయి. ఇంట్లో కూడా పెద్ద పెద్ద బాక్సులు ఉన్నాయి. మళ్ళీ ఇటు సైడ్ కూడా మళ్ళీ బొంగులు లాంటివి వచ్చాయి పెద్దవి. ఇంకా సోలార్ గురించి డీటెయిల్స్ నేను చెప్తాను అనేసి చెప్పాను కదా అండి, అతను రావడం లేదు. అందుకే ఇంకా డీటెయిల్స్ చెప్పలేకపోతున్నాను ఫ్రెండ్స్. అందరికీ కూడా సారీ. కాకపోతే వీలైతే మా వారిని కనుక్కొని ఇంకా ఆట కంప్లీట్ కాలేదా పొట్టిలు? ఓయ్ బావా, బెలూన్స్ ఉత్తండా తేజు? తను తీసి పెట్టిరు. అత్తనా నేనా? ఇట్లా నాలే ఏవిరా వస్తలే బెలూన్స్? తేజు ఏమైంది వస్తలే బెలూన్స్? ఇంకేమైనా ఉంటే రుద్ద పేరు అత్తలేవు బెలూన్స్. ఉఫ్ అనదు. అబ్బో వస్తున్నాయి, తేజుకి వస్తున్నాయి. గట్టిగా గట్టిగా. అబ్బో 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 అబ్బా అబ్బా అబ్బా. మళ్ళీ ఏం షాంపూ వేసారు? మళ్ళీ ఏం షాంపూ వేసినారు? లవిగా ఏం షాంపూ? ఎక్కడ దొరికింది మీకు ఇప్పుడు షాంపూ? సాంజేష దగ్గర ఎక్కడ దొరికింది? ఎవరు ఇచ్చిర్రు? అన్నకు బుద్ధి లేదు. ఉన్న షాంపూ అంతా తోడగొడుతురు. ఇక ఉన్న లిక్విడ్ అంతా వరగోసుకొని వానికటి వాడే పెట్టుకుంటాడట. పట్టుకో, సరేదా దా పెట్టుకో. ఇట్లాను గట్టిగాను, ఇట్లాను. ఓకే, ఇప్పుడు ఊదు తీ. ఊదిగా ఉఫాను. గాలిపల్లికి ఓడే బంద్, అమ్మమ్మకి బంధు బోడే మనమే బంద్. అమ్మమ్మనే బొంగ పట్టుకుపోతుంది. మనం బోవు లేదు. ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఇట్లా ఉఫ్ఫను. ఓకే, వస్తుంది. బెలూన్స్ తేజు, బెలూన్స్. ఓకే, గుడ్ బై. ఇదంతా ఏంటిరా రూమ్ అంతా ఇట్లా చేసి పడేసి చెండాలంగా వేసిరు ఇద్దరు కలిసి మొత్తం బెడ్ అంతా. నేనన్నా నేను చిన్న నీకు అత్తలేదా? నేను చిన్నపిల్లనారా? సరే నేనే అంటది. నువ్వటాను మరి. అదే ఎవరు బెడ్కి ఇందుకు నూకిర్రు? నువ్వారా తేజు? బావనా? నువ్వు కూడా ఎవరి దాకా దుంకలే? ఇద్దరు కలిసి బుద్ధి లేదా మీకు ఇద్దరికి? ఎవరో తేజుగా బ్లాక్స్ ఇరిగిపోతాయిరా, దెబ్బ తాకుతుంది. బజ్జుందా పైగా నాడు, చీకటి అయింది కప్ప. తేజు బా బజ్జి
నువ్వు వేస్తేనే వస్తాయి. ఏమొస్తుంది నువ్వు వేస్తేనే? ఏదో వస్తుంది. సూపర్ బెలూన్ సూపర్ కదా. ఓకే అవ్వా మార్నింగ్ ఆడిన సరిపోలేదా? ఇంకా ఆడతారా? రూమ్ అంతా చెండాలంగా చేసిరు. సర్దాలి ఇక. పొద్దున్నే సర్దిన కాదరా, మళ్ళీ అంతా అంగడంగడి చేసిర్రు ఇద్దరు. ఓ చి 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 మీద పడనీయకుర్రి. చాలు పది బజ్జుందో చాలు. ఏ బెడ్లా? పడతావు నాని. అబ్బో అబ్బో మెల్లిగా ఏంటి. సరే బజ్జిన పారిగా. ఎక్కడ ఇక్కడ వద్దు పారినండి బజ్జుదప్ప. నిద్ర వస్తుంది నాకు, పోతున్నా మరి నేను. లైట్ బంద్ చేస్తా, పోతున్నా నేను. తీసుకో. ఇంకా ఇది వచ్చేసి తిన్న తర్వాత పడుకునే టైం అండి. మా తేజగాడు వచ్చేసి సన్ వస్తే లేవాలి, లేకుంటే మూన్ వస్తే పడుకోవాలి అనేసి మాకే చెప్తా ఉన్నాడు వాడు. ఇక్కడ బాగా గుడ్ బై అయిపోయాడు అండి నా దగ్గరికి వచ్చిన తర్వాత. ఎందుకో తెలియదు, వాడిని నేను మరీ భయపెట్టను అండి ఎప్పుడు కూడా. వాడిని ఎంత ప్రేమగా చూసుకుంటే వాడు అంత ముద్దుగా మాట్లాడకుండా నాతోని మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు. మనకి ఏమైనా కావాలంటే నన్ను లేకుంటే అమ్మను ఇద్దరిని అడుగుతూ ఉన్నాడు. ఇంకా వర్షిత్కి వచ్చేసి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి, అందుకే నేను కోప్పడుతూ ఉన్నాను అండి. వర్షిత్కి ఆన్లైన్లోనే ఎగ్జామ్, ఇది సెకండ్ టైం అండి. ఇంకా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అనుకుంటా ఇది వచ్చేసి, అందుకే కొంచెం చదువుకోమనేసి చెప్తా ఉన్నాను. మా ఆడబిడ్డ మా అల్లుడు వీళ్ళందరూ వచ్చిన కాంచి వాడు ఎక్కువగా చదవలేదు, ఇంకా ఆడుకుంటానే ఉన్నాడు, అందుకే చదువుకోమనేసి చెప్తున్నాను. ఎగ్జామ్స్కు ప్రిపేర్ కమ్మని. ఇంకా తేజు వచ్చేసి వేడి నీళ్ళు కావాలి అనేసి చెప్తా ఉన్నాడు. వానికి వేడి నీళ్ళు తాగడం అంటే చాలా ఇష్టం అండి. ఒకసారి తాగుతాడు, ఒకసారి ఐచిలాలా అంటారు, ఒకసారేమో వేడిలాలా అంటాడు. వానికి నచ్చింది ఇంకా వానికి కావాల్సింది మేము ఇస్తూ ఉంటాము అండి ఎప్పుడూ కూడా. నేను వేడి నీళ్ళు అంటే కెటిల్లో ఎంబడే వేడి చేసుకొని వస్తాను. కెటిల్ తీసుకోవడం మాత్రం చాలా యూస్ఫుల్ అండి అందరికీ కూడా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ తీసుకోండి ఫ్రెండ్స్, వేడి నీళ్ళు తాగిపించడానికి. ఈ మనకు సీజన్లో వేడి నీళ్ళు తాగడం చాలా మంచిది కదా, అందుకే ఇంకా వేడి నీళ్ళు తాగినప్పుడు వాని మూతికి వాటర్ పైన అంటిందట, అది చెప్తా ఉన్నాడు. అందుకే మేము చాలాసేపు ఈ జోక్ గురించే నవ్వుకున్నామండి. మా తేజగాడి ముద్దు ముద్దు మాటలు వింటూ ఉంటే కూడా నాకు నవ్వొస్తూ ఉంటుంది. అమ్మ నేను ఇంకా నవ్వుకుంటా ఉన్నాము, వాడు కూడా చూసి నవ్వుతూ ఉన్నాడు, మేమందరం నవ్వడం చూసి. ఇంకా పడుకునేటప్పుడు వాడు నేను వేడి నీళ్ళు తాగుతా అత్త, వేడి నీళ్ళు అనేసి చాలాసేపు అన్నాడు. అందుకే వేడి నీళ్ళు కూడా వేడి చేసుకొని తీసుకొచ్చామండి వాని కోసం. ఇంకా ఆ నీళ్లు తాగుతూ ఉన్నాడు, చూసారా. ఇంకా ఇటు సైడ్ చూడరా అంటే ఇటు సైడ్ చూస్తూ ఉన్నాడు. ఇంకా వేడి నీళ్ళు ఒక కప్పు తాగి పడుకున్నాడండి. నీళ్లు బాగా తాగుతాడు, మనకి బాగా ఇష్టం అనుకుంటా. అన్నం తినేటప్పుడైనా ఎప్పుడైనా కూడా ఇంకా వేడి నీళ్ళు అయితే ఒక గ్లాస్ మొత్తం తాగుతూ ఉంటాడు. మనకి మంచి అలవాటు ఇదైతే. ఇంకా ఇప్పుడు పడుకునే టైం అండి. అత్త పడుకో అనేసి నాకు చెప్తా ఉన్నాడు ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు బ్లాగ్ ఎలా అనిపించింది, ఏమనిపించింది నాతో కమెంట్స్లో షేర్ చేయండి. ఒక సైడ్ లవిత్ని, ఒక సైడ్ వర్షిత్ని తేజుని వేసుకొని పడుకున్నాను నేను. ఏసీ వేయమన్నాడు, అందుకే ఏసీ వేసి మరీ పడుకున్నాము. ఇంకా ఏసీ వేయగానే ఒక హాఫ్ అన్ అవర్లోనే పడుకున్నాడండి మా తేజు వచ్చేసి. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.